సేమ్ రిజల్టెంట్ ఫార్ములా మీద మనం ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. సో A ఈక్వల్ టు 3 యూనిట్స్, 3 units, B equal to 5 units, and theta equal to 60 degrees. Find the resultant. Resultant అనేది మనం కనుక్కోవాలి. సో సేమ్ parallelogram law of vectors లో resultant ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఏంటి ఫార్ములా చెప్పవసరం నాకు? root of a square plus b square plus 2ab cos theta. ఓకే, ఏ వాల్యూ ఎంత? 3. ఇక్కడ మనకి ఏముంది? 3 స్క్వేర్, a స్క్వేర్ కదా, అంటే 3 స్క్వేర్ ని చేయాలి. b వాల్యూ ఎంత అన్న? 5. b వాల్యూ ఎంత? 5. b స్క్వేర్ అన్నాం కాబట్టి 5 కూడా స్క్వేర్ చేయాలి. ప్లస్ 2. a వాల్యూ ఎంత? వాల్యూ రాసేద్దాం ఒకేసారి. a వాల్యూ ఎంత? 3. b వాల్యూ ఎంత? 5 అండ్ cos 60. And cos 60, cos 60, cos 60, Sumant, cos 60, 1/2, మర్చిపోయా. చూడు 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 5 స్క్వేర్ ఎంత? 25 ప్లస్ ఈ 2 క్యాన్సిల్ చేద్దామా? రైట్. ఇంకెక్కడ వెళ్ళింది? 3 into 5 15. వెరీ గుడ్. చెప్పు ఇప్పుడు నాకు ఒకసారి. 25 ప్లస్ 15, 25 ప్లస్ 15, 25 15, 40, 40 ప్లస్ 9 49. ఈ 49 ఎక్కడ ఉంది? రూట్ లోపల ఉంది. రూట్ లో నుంచి బయట తీసిరమా దాన్ని? అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం దాన్ని? 7 స్క్వేర్ రాస్తాం, అది 7 అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? రైట్, నోట్ చేసుకో. ఓకే మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సేమ్ అలాగే ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ఏం చేశారంటమ్మా, 2 వెక్టర్స్ తీసుకున్నాను అన్న. 2 వెక్టర్స్ కూడా ఎడిషన్ చేశారు, ఒక రిజల్ట్ వచ్చింది. సేమ్ 2 వెక్టర్స్ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేశారు, సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. చూడు ఒకసారి. A, B 2 వెక్టర్స్, 2 వెక్టర్స్ ని ఎడిషన్ చేశాను అన్న. ఏ రిజల్ట్ అయితే వచ్చిందో 2 వెక్టర్స్ ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా అదే రిజల్ట్ వచ్చింది అనమాట. 2 వెక్టర్స్ ఎడిషన్ చేసినప్పుడు ఏ రిజల్ట్ అయితే వచ్చిందో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. మరి ఇప్పుడు 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత? 2 వెక్టర్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ తీటా వాల్యూ ఎంత? ఇది కనుక్కోవాలి. ఓకేనా? చూడు, ఇక్కడ 2 వెక్టర్స్ ని ఎడిషన్ చేసినప్పుడు రిజల్ట్ ఫార్ములా నీకు తెలుసు. రిజల్టెంట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta. ఎప్పుడు 2 వెక్టర్స్ ని మనం ఎడిషన్ చేసినప్పుడు. సేమ్ అలానే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా వస్తుంది మనకి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab cos theta. ఓకేనా? అర్థమవుతుందా? 2 వైపులా రూట్ ఉంది కదా, క్యాన్సిల్ చేద్దామా? ఏమా? 2 వైపులా రూట్ క్యాన్సిల్ చేసాను అనుకున్నా. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta మిగులుతుంది. ఇక్కడ చెప్పాలి. వెరీ గుడ్. ఇటువైపు a స్క్వేర్ ఉంది, ఇటువైపు a స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ చేస్తున్నాను నేను. నీకేమైనా అయిపోయిందా? ఏమైనా అనుమానం ఉందా? ఓకేనా? క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా.
రైట్. ఇక ఇక్కడ ఏం మిగిలింది నాన్న 2ab cos theta 2ab cos theta. అలానే ఇటువైపు ఏం మిగిలింది -2ab cos theta. -2ab cos theta ని ఇటువైపు తీసుకురా ప్లస్ 2ab cos theta ఈక్వల్ టు ఎంత వాల్యూ 0. క్లియర్? 2ab cos theta ప్లస్ 2ab cos theta వాల్యూ ఎంత 4ab cos theta అంతే కదా. 2ab cos theta లు రెండు ఉన్నాయి, 2ab cos theta లు రెండు ఉన్నాయి, రెండింటిని మనం ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి 4ab cos theta. ఓకే, cos theta ఎక్కడైనా చేసుకొని 4ab క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనుకో 0/4ab అవుతుంది, 0/4ab. మరి 0/ఎనీథింగ్ అన్న 0నే కదా, ఏనా? అందుకని మనం ఏం రాస్తాం 0 రాస్తున్నాం. ఇప్పుడు మనకి తీటా వాల్యూ కావాలి. అసలు అడిగిందంటే మనల్ని తీటా వాల్యూ ఎంత. సో తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0. తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0 అంటే తీటా 0 ఎప్పుడు అవుతుంది, కాస్ 0 వాల్యూ ఎప్పుడు వస్తుంది ఏ యాంగిల్ దగ్గర 90 degrees దగ్గర, తీటా 90 degrees దగ్గర, తీటా 90 degrees దగ్గర. ఓకేనా? అర్థమైందా? రెండు వెక్టార్స్ ని ఎడిషన్ చేసినప్పుడు ఏ రిజల్ట్ అయితే వచ్చిందో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చిందంట. అయితే ఇక్కడ మనల్ని అడుగుతున్నారు రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు, యాంగిల్ ఎంత, తీటా వాల్యూ ఎంత అడుగుతున్నారు. ఓకేనా? నోట్ చేసుకోవచ్చు. నోట్ చేస్తున్నావా? సో ఈ విధంగా మనం పారాగ్రాఫ్ లా ఆఫ్ వెక్టారేషన్ లో వెక్టార్స్ ఏ విధంగా ఎడిషన్ చేయాలి, వెక్టార్స్ ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి, వాటి యొక్క ఫార్ములాస్ మనం ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ సుమంత్, 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ బాగా. ఈ పారాగ్రాఫ్ లా ఆఫ్ వెక్టారేషన్ క్వశ్చన్ ఉంది కదా ఏనా, దాని ప్లేస్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, ఒక 2 or 3 టైమ్స్ అడిగేది క్వశ్చన్, 2 లేదా 3 సార్లు. సో ఇప్పుడు నీకు ఒక వాల్యూ చెప్తున్నాను నేను, ఏంటంటే అది ఏ ఈక్వల్ టు క్వశ్చన్, ఇది ఏ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, ఏ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద, what is the angle between the, what is the angle between the vector and x-axis, vector and x-axis, vector and x-axis. What is the angle between the vector and x-axis? Question note చేసుకో. A equal to I cap plus J cap. What is the angle between the vector and x-axis? సో చూడు క్వశ్చన్, మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి, ఏ అనే వెక్టార్ ఇచ్చారు కదా, అది కూడా ఎట్లా ఇచ్చారు, వెక్టార్ ఫామ్ లో ఇచ్చారు.
వెక్టార్ ఫార్ములా ఇచ్చారు, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ఇచ్చారు మనకి. సో చూడు, ఐ ముందు వాల్యూ ఎంత ఉంది? ఎక్స్ కాంపోనెంట్ వాల్యూ ఎంత? 1. వై కాంపోనెంట్ వాల్యూ ఎంత? 1. అంతే కదా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం జనరల్ కేసు తీసుకున్నాను. ఒక వెక్టార్ ఇచ్చాను నేను, ఇట్లా ఉంది వెక్టార్, ఇది వెక్టార్. సో ఈ వెక్టార్ ఇచ్చారు మనకి, ఈ వెక్టార్ ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని కాంపోనెంట్స్గా మనం దాన్ని రిజాల్వ్ చేద్దాం, పెట్టుకుందాం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, రెండోది వర్టికల్ కాంపోనెంట్. సో ఏం చేస్తాం మనం? ఈ టైల్ హెడ్ కదా, ఇది టైల్, వెక్టార్ యొక్క టైల్, ఇది వెక్టార్ యొక్క హెడ్, తెలుసు నీకు. టైల్ దగ్గర నుంచి నేను ఏం చేశానంటే ఒక ఎక్స్ యాక్సిస్ డ్రా చేశాను, అలానే ఒక వై యాక్సిస్ డ్రా చేశాను, అంతే కదా? ఇది హెడ్ దగ్గర నుంచి నేను చేశాను, ఒక పర్పెండిక్యులర్ లైన్ నేను ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేశాను, ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేశాను. సో అట్లానే వై యాక్సిస్ మీద కూడా మనం డ్రాప్ చేద్దాం, ఓకేనా? ఇది ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కదా, ఆరిజిన్ నుంచి ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ దాకా. ఇదేంటంటే ఏఎక్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఏ అనే వెక్టర్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దాని మీనింగ్ అనమాట ఏఎక్స్ మీనింగ్ అనమాట. సో నేను రాస్తున్నాను చూడు, ఏఎక్స్ అంటే ఏంటి? కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ అనమాట. ప్రతిసారి మనం ఇంత పొడుగ్గా రాయలేం కదా, సింపుల్ గా మనం ఏం రాస్తాం? మనం కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సరిపోతుంది, ఏఎక్స్ ఐ క్యాప్. ఓకేనా? ఏమో అర్థమైందా? వెక్టర్ తీసుకున్నాను ఏ అనే వెక్టర్, దాన్ని మనం ఏం చేసాము? 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయాలి కాబట్టి ఆరిజిన్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేశాను. ఓకే, ఈ హెడ్ దగ్గర నుంచి మనం ఏం చేసాం? ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేసాం, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అలానే వై యాక్సిస్ మీద కూడా ఒక లైన్ డ్రాప్ చేసాం, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఎక్స్ యాక్సిస్ మీద గమనించాం, మనం ఆరిజిన్ దగ్గర నుంచి ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ దాకా ఉన్న దూరాన్ని మనం ఏమన్నాం? ఏఎక్స్ అన్నాం. అంటే ఏంటి? కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్, మనకి ఇచ్చినటువంటి వెక్టర్ యొక్క కాంపోనెంట్. అది కూడా ఎక్కడ తీసుకున్నాం మనం? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం మనం, అలాంగ్ ఎక్స్ యాక్సిస్. కాబట్టి ఏఎక్స్ ఐ క్యాప్. సేమ్ అలానే ఏవై జే క్యాప్ కూడా చెప్పు. ఇదిగో ఇంటర్సెక్టెడ్ పాయింట్ దగ్గర నుంచి ఆరిజిన్ దగ్గర కన్నా దూరం ఏవై, ఇది ఏవై. ఇది ఎక్కడ ఉంది? అలాంగ్ వై యాక్సిస్ ఉంది. ఎక్కడ ఉంది ఇది? అలాంగ్ వై యాక్సిస్. సో దీంట్లో ఏవై అనేది ఏంటి? కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ అలాంగ్ వై యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు నేను ఏ వెక్టర్ని ఎలా రాస్తున్నాను? నేను ఏ వెక్టర్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్. సో ఒక వెక్టార్ని కాంపోనెంట్స్ లాగా ఎలా రాయాలి? ఒక వెక్టార్ని కాంపోనెంట్స్ లాగా ఎలా రాయాలి? ఇదిగో ఇలా రాయాలి. ఓకేనా? హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ వర్టికల్. ఓకేనా? క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని దీంతో కంపారిజన్ చేసుకో, దీన్ని దీంతో కంపారిజన్ చేస్తే వీనో కంపారిజన్ చేసినప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు 1, ఏవై ఈక్వల్ టు 1. అంతే కదా? ఏఎక్స్ ఈక్వల్ టు 1, ఏవై ఈక్వల్ టు 1. ఓకేనా? క్లియర్? అంతే. డౌట్ ఏం లేదు నీకు దీంట్లో? కన్ఫ్యూషన్ ఏం లేదు? ఓకే, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడ ఒకసారి. ఏమడుగుతున్నారు మనల్ని? యాంగిల్ అడుగుతున్నారు. ఎవరెవరికి? వెక్టార్కి ఎక్స్ యాక్సిస్కి. వెక్టార్కి ఎక్స్ యాక్సిస్ మధ్య యాంగిల్ ఇదిగో, ఇది వెక్టారు, ఇది ఎక్స్ యాక్సిస్. వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి యాంగిల్ తీటా ఎంతో కావాలి మనకి, తీటా కావాలి. ఓకే, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది నాకు. దీంట్లో ఇదంతా ఏఎక్స్, ఇదంతా ఏవై, ఇదంతా తీటా, ఈ కావాలి నాకు. సో ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నీకు ఎడ్జెస్ అంటే తెలుసు, ఆపోజిట్ తెలుసు. ఎడ్జెస్ అంటే తెలుసు, ఆపోజిట్ తెలుసు. అప్పుడు నువ్వేం చేస్తావంటే tan θ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి?
tan theta. ఎందుకని నీకు ఎడ్జెస్ అంటే తెలుసు, ఆపోజిట్ తెలుసు. సో వాట్? సో ఎడ్జెస్ అంటే ఎంత, ఆపోజిట్ ఎంత? ay. ఎడ్జెస్ అంటే ఎంత? ax. సో ay by ax. నెక్స్ట్ వాల్యూస్ చూడు. ay వాల్యూ ఎంత? 1, ax వాల్యూ ఎంత? 1. అంటే 1 కదా, రైట్. అప్పుడు tan theta ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 1 వచ్చింది. theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1. theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1. దీని మీనింగ్ ఏంటి చెప్పు? దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్ మీనింగ్ ఏంటి? 1/tan. tan theta, tan వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? tan వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? ఏ యాంగిల్ దగ్గర అవుతుంది? 45 degree. 45. Theta equal to 45 degrees. Okay na? So tan 45 1. Okay na? Clear? అర్థమైందా నీకు విషయం? నోట్ చేస్తున్నాను. అమ్మా నోట్ చేస్తావా? ఓకే ఓకే సరే. అయిపోయిందా? సో దీని మీద ఇంకొక క్వశ్చన్ చెప్తాను నేను మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడ ఒకసారి. ఇదేంటంటే ఫోర్స్ ఇచ్చారు మనకి. ఈ ఫోర్స్ ఇచ్చారు. వాల్యూ ఎంత అంటే 2i ప్లస్ j మైనస్ k. ఇది ఫోర్స్ అన్నమాట. ఈ ఫోర్స్ అనేది act on your body, acts on your body at rest. రెస్ట్ లో ఉన్నటువంటి వస్తువు మీద ఈ ఫోర్స్ పనిచేస్తుంది. at the end of 20 seconds 20 seconds తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువు యొక్క వెలాసిటీ మనకి ఇచ్చారు. వెలాసిటీ ఎంత ఇచ్చారంటే మనకి 4i ప్లస్ 2j మైనస్ 2k meters per second. ఇది న్యూటన్. What is the mass of the body? What is the mass of the body? What is the mass of the body? ఇది నా క్వశ్చన్ అడిగింది. ఓకేనా? సో క్వశ్చన్ చూడు ఒకసారి. ఫోర్స్ ఇచ్చారు. ఫోర్స్ యాక్ట్ ఆన్ యువర్ బాడీ విచ్ ఈస్ ఎట్ రెస్ట్. వస్తువు రెస్ట్ లో ఉన్నటువంటి వస్తువు మీద ఫోర్స్ పనిచేస్తుంది.
తర్వాత అది 20 సెకండ్స్ తర్వాత దాని యొక్క వెలాసిటీ ఇచ్చారు మనకి. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, క్లియర్? సో ఆన్సర్ చూద్దాం దీనికి మనం. ఇనిషియల్గా ఇచ్చినటువంటి వాల్యూస్ రాస్తాం. ఫోర్స్ ఇచ్చారు మనకి 2y ప్లస్ j మైనస్ k. అండ్ ఈ ఇనిషియల్ ఎట్ రెస్ట్ అన్నాడు కదా, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? 0. అర్థమైందా విషయం? అర్థమైందా? ఇనిషియల్ ఎట్ రెస్ట్ అన్నాడు కాబట్టి ఇనిషియల్గా ఎలాంటి వెలాసిటీ లేదు. అండ్ at the end of 20 seconds, time t equal to 20 seconds, 20 సెకండ్స్ తర్వాత దాని వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు 4i ప్లస్ 2j మైనస్ 2k. సో మాస్ ఆఫ్ ద బాడీ, మాస్ కనుక్కోమంటున్నాడు మనల్ని, మాస్ కనుక్కోమంటున్నాడు. ఓకే, చూడొకసారి ఇక్కడ కేర్ఫుల్గా. ఫోర్స్ వెలాసిటీ రెండు కూడా ఎట్లా ఇచ్చాడు మనకి? వెక్టార్స్ ఇచ్చాడు, వెక్టార్ ఫామ్ లో ఇచ్చాడు మనకి. అండ్ టైం ఎలా ఇచ్చాడు మనకి? జనరల్ గా 20 సెకండ్స్ అని ఇచ్చాడు. సో మనల్ని కనుక్కోమంటున్నాడు, మాస్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే వెక్టార్ నోటేషన్ లో ఇచ్చినటువంటి దాని యొక్క రిజల్ట్ కనుక్కుందాం. రిజల్ట్ కనుక్కుందాం. సో ఫోర్స్ F ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు? 2i ప్లస్ j మైనస్ k. ఇది ఇచ్చాడు. నేనేం చేస్తున్నాను? మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాను నేను. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదు, జస్ట్ రూట్ తీసుకో, x కాంపోనెంట్ ని స్క్వేర్ చేయి, y కాంపోనెంట్ ని స్క్వేర్ చేయి, z కాంపోనెంట్ ని కూడా స్క్వేర్ చేయి, సరిపోతుంది. ఓకేనా, క్లియర్? x కాంపోనెంట్ వాల్యూ ఎంత? 2. సో 2 స్క్వేర్. y కాంపోనెంట్ వాల్యూ ఎంత? 1 స్క్వేర్ ప్లస్ z కాంపోనెంట్ స్క్వేర్ ఎంత? -1 హోల్ స్క్వేర్. ఓకేనా, క్లియర్? ఎలా రాసాను? రైట్. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4. వెరీ గుడ్. 1 ప్లస్ 1 రూట్ ఎంత అవుతుంది రా నాన్న? రూట్ నెంబర్ 6 కదా. రైట్, దాని అంతా వచ్చేసుకో. ఫోర్స్ న్యూటన్ వచ్చింది. అండ్ ఫైనల్ వెలాసిటీ కూడా చూడు ఒకసారి, మ్యాగ్నిట్యూడ్ చూద్దాం మనం. ఫైనల్ వెలాసిటీ సో రూట్ ఆఫ్ x కాంపోనెంట్ స్క్వేర్, y కాంపోనెంట్ స్క్వేర్, z కాంపోనెంట్ కూడా స్క్వేర్. x కాంపోనెంట్ ఎంత? 4 స్క్వేర్. y కాంపోనెంట్ ఎంత? 2 స్క్వేర్ ప్లస్ z కాంపోనెంట్ ఎంత? -2 స్క్వేర్. క్లియర్? రైట్. 4 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ అంటే ఎంత? నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇది ఎంత వస్తుంది? 24 వస్తుంది. అంతేగా? రూట్ 24. అర్థమవుతుందా నేను చెప్తున్నాను? సో ఈ విధంగా ఉంది మనకి. సో దీన్ని నేను ఎట్లా రాస్తున్నాను? 4 × 6 రాస్తున్నాను. రైట్. 4 ని రూట్ నుంచి బయటికి తీసుకొచ్చాను. సో 2√6 మీటర్ పర్ సెకండ్. 2√6 మీటర్ పర్ సెకండ్. ఇది వెలాసిటీ. జస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్స్ తీసుకున్నాం. ఇంకా క్వశ్చన్ మనం సాల్వ్ చేయలేం. జస్ట్ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే తీసుకున్నాము. ఓకేనా? నోట్ చేసుకో సార్, నోట్ చేయాలి.
అయిపోయిందా? సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం చూడు. క్యాలిక్యులేషన్ ఇప్పుడు చేద్దాం చూడు. సో ఫార్ములా ఏంటి మనకి? న్యూటన్స్ సెకండ్ ప్రకారం we know ఫార్ములా ఏం తెలుసు మీకు? ఫోర్స్ F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, సో ఫోర్స్ F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఎలా రాస్తున్నా చూడు. లేదా సరే ఇప్పుడు మనకి యాక్సలరేషన్ మాస్ కావాలి. మాస్ ఈక్వల్ టు ఫోర్స్ బై యాక్సలరేషన్ రాస్తున్నాను నేను. ఓకే చూడు ఇక్కడ ఫోర్స్ బై యాక్సలరేషన్ ఎలా రాస్తానంటే నేను, యాక్సలరేషన్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? యాక్సలరేషన్ బేసిక్ మీనింగ్ ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీలో చేంజెస్ రావడాన్ని మనం యాక్సలరేషన్ అంటాం. చెప్పాను ఆల్రెడీ నీకోసం నేను. మనం ట్రావెల్ చేసేటువంటి బండి, బైక్ కావచ్చు, కారు కావచ్చు, బస్ కావచ్చు, దాన్ని యాక్సలరేట్ చేస్తాం మనం. యాక్సలరేట్ తిప్పుతాం మనం. ఎందుకు తిప్పుతాం దాన్ని? యాక్సలరేషన్ స్పీడ్ పెంచుకోవడానికి తిప్పుతాం మనం. ఓకేనా? క్లియర్? స్కూటీ నడుపుతున్నాను, స్కూటీ యొక్క స్పీడ్ పెంచాలంటే నువ్వేం చేస్తాము? యాక్సలరేటర్ని మూవ్ చేస్తాము, అంతేగా? రైట్. సో యాక్సలరేటర్ని మూవ్ చేస్తాము ఎందుకు? స్పీడ్ పెంచుకోవడానికి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. సో యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ, వెలాసిటీలో ఎంత చేంజెస్ వస్తున్నాయి. సో ఈ యాక్సలరేషన్ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను నేను. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. ఓకేనా? అర్థమైంది ఎలా రాస్తాను నేను? ఓకే, యాక్చువల్గా కింద రాయాలి, టీ కింద రాయాలి, v మైనస్ u బై టీ రాయాలి. దాన్ని ఏం చేస్తాను నేను? పైకి తీసుకున్నాను. రైట్. సో ఫైనల్ ఇంకా వాల్యూస్ చెప్పరా? ఫోర్స్ ఎంత వచ్చింది మనకి? √6. టైం ఎంత రానా? 20 seconds. ఫైనల్ వెలాసిటీ ఎంత? 2√6. అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. రాద్దామా? 0 అవసరం లేదు. ఇక్కడ √6 ఉంది, కింద కూడా √6 ఉంది, క్యాన్సిల్. కింద 2 ఒకటే ఉంది, పైన 20 ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంది? అప్పుడు మాస్ M ఈక్వల్ ఎంత వచ్చిందన్న మనకి? 10 kilograms. ఓకేనా? మాస్ ఎంత వచ్చింది మనకి? 10 kilograms. ఓకేనా? నోట్ చేసుకో సరే.